వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నీకోసం ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 1 and 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్ కళ నిజమైంది. వేదిక మీద మేఘన మెరిసింది. గెలుపు ఆనందం, అఖిల్ మాటల్లో ప్రేమ. మేఘన మనసు దోచుకున్నాడు, కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండలేదు. అర్ధరాత్రి వచ్చిన అనుమానితులు. తలుపు పగిలింది, నానమ్మ కింద పడింది. అఖిల్ కోపం ప్రళయంగా మారబోతోంది. ప్రేమకు కోపానికి మధ్య నిలబడిన మేఘన ఈ రాత్రి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. నెల రోజులు త్వరగా గడిచిపోయాయి. మేఘన ప్రతిరోజు తన నృత్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ప్రాక్టీస్ చేసింది. నాన్నమ్మ ఆమెకు కొత్త పాటలు, కొత్త అడుగులు నేర్పించింది. హైదరాబాద్ ప్రయాణానికి 2 రోజుల ముందు మేఘన, నాన్నమ్మ సామాన్ చదురుకున్నారు. నాన్నమ్మ, మీరు నాతో వస్తున్నందుకు నాకు ఎంతో ధైర్యంగా ఉంది అంది మేఘన. నాయనా, నేను లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ నృత్యం నేను చూడాలి, నీ గెలుపు నేను చూడాలి అంది వీణమ్మ. లక్ష్మి వచ్చి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంది. అమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నాన్నమ్మ ఉంది, అఖిల్ కూడా అక్కడే ఉన్నాడు అంది మేఘన. లక్ష్మి ముఖం కాస్త వాడిపోయింది. ఆ అఖిల్పై నాకు పూర్తిగా నమ్మకం లేదు. అతని కళ్ళలో ఏదో తీక్షణత ఉంది. అమ్మా, అతను చాలా మంచివాడు, నాకు సహాయం చేస్తానన్నాడు అంది మేఘన. సరేలే, కానీ జాగ్రత్త, నీ నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకో అంది లక్ష్మి. 2 రోజుల తర్వాత మేఘన, నాన్నమ్మ హైదరాబాద్ చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో గబగబా జనం, ఎక్కడ చూసినా సందడి. ఇంత పెద్ద స్టేషన్ మేఘన ఎప్పుడూ చూడలేదు. నాన్నమ్మ, ఇది ఇంత పెద్దగా ఉంది అంది మేఘన ఆశ్చర్యంగా. ఇది హైదరాబాద్ నాయనా, ఇక్కడ అన్నీ పెద్దవే, మనం జాగ్రత్తగా ఉండాలి అంది వీణమ్మ. వాళ్ళు స్టేషన్ బయటకు వచ్చారు. ఎదురుగా పెద్ద పెద్ద భవనాలు, వాహనాల సందడి. మేఘనకు కొంచెం భయంగా అనిపించింది. ఆమె తన ఫోన్ తీసి అఖిల్ నెంబర్ వెతికింది. కొంచెం సంకోచంగానే ఆమె అతనికి ఫోన్ చేసింది. హలో అఖిల్ అంది. మేఘన, మీరు హైదరాబాద్ వచ్చారా అడిగాడు అఖిల్ సంతోషంగా. అవును, మేము ఇప్పుడే స్టేషన్లో దిగాము అంది మేఘన. అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అన్నాడు అఖిల్. కొద్దిసేపటికి అఖిల్ అక్కడికి వచ్చాడు. అతను మేఘనను, వీణమ్మను చూసి సంతోషంగా నవ్వాడు. నమస్కారం అంటూ వీణమ్మకు నమస్కరించాడు. నమస్కారం నాయనా అంది వీణమ్మ. ఆమె అఖిల్ను జాగ్రత్తగా పరిశీలించింది. మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి లాడ్జ్లో రూమ్ బుక్ చేశాను. పోటీలు జరిగే రవీంద్ర భారతికి దగ్గరలోనే ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు అఖిల్. అతను వాళ్ళ సామాను తీసుకుని ఒక ఆటోలో ఎక్కించాడు. ముగ్గురు ఆటోలో కూర్చున్నారు. మేఘన హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. లాడ్జ్కి చేరుకున్నారు. అది ఒక మంచి లాడ్జ్. రూమ్ కూడా శుభ్రంగా పెద్దగా ఉంది. మేఘన, నాన్నమ్మ రూమ్లో సెటిల్ అయ్యారు. అఖిల్ వారికి టీ, ఫలహారాలు తెచ్చిచ్చాడు. పోటీలు రేపు మొదలవుతాయి, మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోండి, రేపు నేను మిమ్మల్ని రవీంద్ర భారతికి తీసుకెళ్తాను అన్నాడు అఖిల్. నాయనా, నీకు చాలా శ్రమ అవుతోంది అంది వీణమ్మ. లేదమ్మా, మేఘన నాకు మంచి స్నేహితురాలు, ఆమెకు సహాయం చేయడం నా కర్తవ్యం అన్నాడు అఖిల్. మేఘన అతని వైపు చూసి నవ్వింది. థ్యాంక్ యూ అఖిల్, నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఏం చేసేదాన్నో. నువ్వు నీ నృత్యం మీద ఫోకస్ పెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నాడు అఖిల్. వీణమ్మ అఖిల్ను గమనిస్తూనే ఉంది. ఈ అబ్బాయి మంచివాడిలా ఉన్నాడు, కానీ అతని చేతివేళ్ళు, అతని కళ్ళలో ఎప్పుడూ ఒక తీక్షణత కనిపిస్తోంది. ఆమె అది గమనించింది. రాత్రి భోజనం అయ్యాక మేఘనకు నిద్ర పట్టడం లేదు. రేపు పోటీలు. ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది. ఆమె లాడ్జ్ బయటకు వచ్చింది. అక్కడ అఖిల్ కూర్చుని ఉన్నాడు. నిద్రపోలేదా అడిగాడు అఖిల్. లేదు, కొంచెం టెన్షన్గా ఉంది అంది మేఘన అతని పక్కన కూర్చుని. టెన్షన్ తీసుకోకు, నువ్వు చాలా బాగా నృత్యం చేస్తావు, నాకు నమ్మకం ఉంది అన్నాడు అఖిల్. నీకు నమ్మకం ఉంది, కానీ నాకు నేను భయపడుతున్నాను. ఇంత పెద్ద వేదిక మీద ఇంతమంది ముందు నేను నృత్యం చేయగలనా అంది మేఘన. అఖిల్ ఆమె వైపు తిరిగి, మేఘన, నీ నృత్యం చూసిన ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకున్నారు. నీ నాన్నమ్మ నీకు నేర్పించింది, నీలో ఒక ప్రత్యేకత ఉంది, నువ్వు తప్పకుండా గెలుస్తావు అన్నాడు. మేఘన అతని వైపు చూసింది. అతని కళ్ళలో ఆమెకు ఒక విశ్వాసం కనిపించింది. ఆ విశ్వాసం ఆమెకు ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ యూ అఖిల్, నువ్వు నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నావు అంది. అది నా కర్తవ్యం మాత్రమే కాదు మేఘన, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు అఖిల్. ఆ మాటల్లో ఒక ప్రత్యేకత ఉంది. మేఘన అది గ్రహించింది, కానీ ఏమీ అనలేదు.
ఇద్దరూ అక్కడే కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉండిపోయారు. వారి మధ్య మాటలు లేవు, కానీ ఒక అర్థం చేసుకోలేని అనుబంధం ఏర్పడింది. పోటీల రోజు వచ్చింది. రవీంద్ర భారతి ప్రాంగణం జనంతో నిండిపోయింది. చుట్టూ రంగురంగుల అలంకరణలు, పెద్ద పెద్ద పోస్టర్లు, ఎక్కడ చూసినా కళాకారులు, నృత్య బృందాలు. మేఘన, వీణమ్మ, అఖిల్ ముగ్గురు అక్కడికి చేరుకున్నారు. మేఘనకు ఆశ్చర్యంగా, కొంచెం భయంగా కూడా ఉంది. ఇంత పెద్ద వేదిక, ఇంతమంది ప్రేక్షకులు, ఇంతమంది న్యాయ నిర్ణేతలు, ఇదంతా ఆమెకు కొత్త. నాన్నమ్మ, నాకు భయంగా ఉంది అంది మేఘన. భయపడకు నాయనా, నాన్నమ్మ నీకు నేర్పించింది గుర్తుపెట్టుకో. నీ నృత్యంలో కథ ఉండాలి, భావం ఉండాలి, ప్రాణం ఉండాలి అంది వీణమ్మ. మేఘనకు నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఆమె కొంచెం ధైర్యంగా ఫీల్ అయింది. మేఘన పేరు పిలిచారు. ఆమె వేదిక మీదకి వెళ్ళింది. ఆమె నాన్నమ్మ వైపు చూసింది. నాన్నమ్మ ఆమెకు చేయి చూపించి నవ్వింది. అఖిల్ కూడా ఆమెకు నమ్మకంగా తల ఊపాడు. సంగీతం ప్రారంభమైంది. మేఘన నృత్యం మొదలుపెట్టింది. ఆమె మనసు మొత్తం నృత్యంలో నింపేసింది. నాన్నమ్మ నేర్పించిన పాట, ఆమె నేర్పించిన అడుగులు అన్నీ ఒక్కసారి ఆమెలో ప్రతిబింబించాయి. ఆమె నృత్యం చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు. న్యాయ నిర్ణేతలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన నృత్యం ముగిసింది. మేఘన చివరి భంగిమలో నిలబడింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత భోరున చప్పట్లు. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. కేరింతలు, విజిల్స్తో రవీంద్ర భారతి మారు మోగింది. మేఘన కళ్ళలో సంతోషం. ఆమె నాన్నమ్మ వైపు చూసింది. నాన్నమ్మ కన్నీళ్లతో ఆమె వైపు చూస్తూ చప్పట్లు కొడుతుంది. అఖిల్ కూడా చప్పట్లు కొడుతూ గర్వంగా నవ్వుతున్నాడు. పోటీలు ముగిశాయి. మేఘనకు మొదటి బహుమతి వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. లాడ్జ్కి తిరిగి వచ్చాక అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అంతలో అఖిల్ ఫోన్ మోగింది. అతను ఫోన్ తీసుకొని మాట్లాడాడు. మాట్లాడుతుండగా అతని ముఖం మారిపోయింది. ఏంటి, ఎప్పుడు? సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది అఖిల్ అడిగింది మేఘన. ఏం లేదు, ఓ పనుంది, నేను ఒకసారి వెళ్ళి రావాలి అన్నాడు అఖిల్ కంగారుగా. ఏంటా పని? నీ ముఖం చూస్తే ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తోంది అంది మేఘన. అఖిల్ కాసేపు ఆలోచించి, నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ సురేష్ను మళ్ళీ కొట్టారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను వెళ్ళి చూడాలి అన్నాడు. మేఘన ముఖం వాడిపోయింది. మళ్ళీ కొట్లాట్లేనా అఖిల్? ఇది సరైన దారి కాదు, నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్ని కొడుతుంటే నేను ఊరుకోలేను అన్నాడు అఖిల్. ఊరుకోవద్దు, కానీ చట్టబద్ధంగా పోరాడు, పోలీస్కి ఫిర్యాదు చేయి, కొట్లాటతో ఏమీ సాధించలేవు అంది మేఘన. అఖిల్ ఆమె వైపు చూశాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను. అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి అఖిల్. నీ కోపం వల్ల నీకే నష్టం అంది మేఘన. అఖిల్ తల వంచుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే, నేను ప్రయత్నిస్తాను. వెళ్ళు, కానీ జాగ్రత్త, ఏ అవాంఛనీయ ఘటనకు దిగకు అంది మేఘన. అఖిల్ వెళ్ళిపోయాడు. మేఘన కాసేపు ఆలోచనల్లో పడింది. అఖిల్ మంచివాడే, కానీ అతని కోపం అతనికి పెద్ద శత్రువు అవుతుందేమో. రాత్రి 10 గంటలు. మేఘన, నాన్నమ్మ మాట్లాడుకుంటున్నారు. నాన్నమ్మ, అఖిల్కి చాలా కోపం వస్తుంది, అది అతనికి పెద్ద సమస్య అవుతుందేమో అంది మేఘన. అవును నాయన, నేను కూడా గమనించాను. అతని చేతి వేళ్ళు చూడు, ఎప్పుడూ నలిగిపోతుంటాయి. అతనిలో ఏదో లోతైన బాధ ఉంది అంది వీణమ్మ. నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ ఎలా అడిగింది మేఘన. నాయన, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. అతను తను మారాలని అనుకుంటేనే మార్పు సాధ్యం. నువ్వు అతనికి అండగా ఉండు, అంతే చాలు అంది నాన్నమ్మ. నాన్నమ్మ, నాకు అతని మీద ఏదో అనిపిస్తోంది, స్నేహం కంటే ఎక్కువగా అంది మేఘన సిగ్గుగా. వీణమ్మ నవ్వింది. అది ప్రేమ నాయనా, ప్రేమకు వయసు ఉండదు, సమయం ఉండదు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ నేను నృత్యం మీద ధ్యాస పెట్టుకోవాలి, నా కళ నెరవేర్చుకోవాలి అంది మేఘన. నృత్యం, ప్రేమ రెండూ కలిసి ఉండొచ్చు నాయనా, అవి ఒకదానికొకటి అడ్డు కాదు అంది వీణమ్మ. మేఘన ఆలోచనల్లో పడింది. ఆమె మనసులో నృత్యం, అఖిల్, కలలు అన్నీ ముడిపడిపోయాయి. రాత్రి 12 గంటలు దాటింది. మేఘన, నాన్నమ్మ నిద్రపోయారు. లాడ్జ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలో లాడ్జ్ బయట కొంతమంది వ్యక్తులు కనిపించారు. వాళ్ళు ఒక కారులో వచ్చి దిగారు. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. ఇదేనా ఆ లాడ్జ్ అడిగాడు ఒకడు. అవును, ఇక్కడే ఉంటుందా అమ్మాయి అన్నాడు మరొకడు. ఎవరా అమ్మాయి, ఎందుకు వెతుకుతున్నారు అడిగాడు ఇంకొకడు. ఈరోజు పోటీల్లో గెలిచిన అమ్మాయి, మన సార్ ఆమెను కలవాలి. పోటీల్లో గెలవటం అంటే ఏంటో చూపించాలి అన్నాడు మొదటి వ్యక్తి నవ్వుతూ. వాళ్ళు లాడ్జ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, కానీ లాడ్జ్ గేట్ లాక్ చేసి ఉంది. వాళ్ళు గేట్ తోసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. శబ్దం విని లాడ్జ్ వాచ్మెన్కు మెలకు వచ్చింది. ఎవరు మీరు, ఏం కావాలి అడిగాడు వాచ్మెన్. నోరు మూసుకో,
నీ పని నువ్వు చూసుకో అంటూ వాచ్మెన్ను తోసేశారు. వాచ్మెన్ భయపడిపోయాడు. అతను వెంటనే అఖిల్కు ఫోన్ చేశాడు. సార్, ఇక్కడికి కొంతమంది వచ్చారు, మీ ఫ్రెండ్ను వెతుకుతున్నారు, త్వరగా రండి. అఖిల్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇది వినగానే అతనికి గుండె ఆగిపోయినంత పనైంది. అతను వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు. లాడ్జ్లో మేఘన నాన్నమ్మ శబ్దం విని మెలకు వచ్చింది. బయట చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఎవరో గది తలుపు బలంగా కొట్టడం మొదలుపెట్టారు. మేఘన, బయటికి రా అని అరుపులు. మేఘన భయంతో వణికిపోయింది. వీణమ్మ ఆమెకు కాపాడుకునేలా ముందుకు వచ్చింది. నాన్నమ్మ, ఎవరు వాళ్ళు? నాకు భయంగా ఉంది అంది మేఘన. భయపడకు నాయనా, నేను ఉన్నాను అంది వీణమ్మ. తలుపు బలంగా కొట్టడంతో తలుపు పగిలి లోపలకు వచ్చేసింది. 4 వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వాళ్ళు మేఘన వైపు చూసి నవ్వుకున్నారు. ఇదేనా పోటీల్లో గెలిచిన అమ్మాయి? బాగున్నావే అంటూ ముందుకు వచ్చాడు ఒకడు. మీరెవరు, ఏం కావాలి అడిగింది వీణమ్మ ధైర్యంగా. నీకేం పని లేదు పెద్దావిడా, పక్కకులే అంటూ వీణమ్మను తోశాడు ఆ వ్యక్తి. ఆ తోపుకు వీణమ్మ కింద పడిపోయింది. ఆమె తలకు బలంగా దెబ్బ తగిలింది. మేఘన కేకలు వేసింది. నాన్నమ్మ! ఆమె నాన్నమ్మ దగ్గరకు పరిగెత్తింది. నాన్నమ్మ కళ్ళు మూసుకుపోయాయి. ఆమె నుదిటి నుంచి రక్తం కారుతుంది. నాన్నమ్మ, నాన్నమ్మ, లేవండి అంటూ ఏడ్చేసింది మేఘన. ఆ వ్యక్తులు ఇంకా ముందుకు వచ్చారు. చాలు ఏడుపు, ఇప్పుడు నీ వంతు అన్నాడు వాళ్ళలో ఒకడు. మేఘన భయంతో ఆవేశంతో వాళ్ళ వైపు చూసింది. ఆమె కళ్ళలో నిప్పులు రగులుతున్నాయి. మీరు నా నాన్నమ్మను ఏం చేశారు? మీరు దేవుడి దగ్గర కూడా క్షమాపణ పొందలేరు అంది గర్జిస్తూ. ఆ వ్యక్తులు నవ్వుతూ మేఘన వైపు వస్తుండగా బయట నుంచి ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి అఖిల్ దూకుడుగా బయటకు వచ్చాడు. అతని చేతివేళ్లు బలంగా నలిగిపోయాయి. అతని కళ్ళలో నిప్పులు రగులుతున్నాయి. అతను లోపలికి వచ్చి ఆ దృశ్యం చూశాడు. వీణమ్మ నేల మీద పడి ఉంది. ఆమె తల నుంచి రక్తం కారుతుంది. మేఘన ఏడుస్తూ ఆమె దగ్గర కూర్చుంది. ఆ వ్యక్తులు నవ్వుతూ నిలబడి ఉన్నారు. మీరు ఆమెనేం చేశారు అని అఖిల్ గర్జించాడు. ఆ వ్యక్తులు తిరిగి చూస్తుండగా అఖిల్ వాళ్ళ మీదకి దూకాడు. అతని కోపం ఇప్పుడు ప్రళయంగా మారింది. ఈ రాత్రి, ఈ క్షణం అంతా మారబోతోంది. నాన్నమ్మ ప్రాణం, అఖిల్ కోపం, మేఘన జీవితం ఏమవుతుంది చూడండి తర్వాత ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.